ఈ అన్ని జోనర్స్ నెగిటివ్ టు టీడీపీ, నెగిటివ్ టు చంద్రబాబే కనపడుతున్నాయి. నెగిటివ్ టు టీడీపీ అని నేను అన్ను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీడీపీ పార్టీ ఏంటో తెలియదు. ఐ ఓన్లీ గో బై పీపుల్. బట్ ఐ బిలీవ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ నెగిటివ్. ఎందుకంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఎన్టీఆర్ ఎపిసోడ్. ఓకే, ఎందుకంటే ఎన్టీఆర్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంతవరకు దాన్ని రిడీమ్ చేసే పనులు ఆయన చేసింది ఏది కూడా నాకైతే రిజిస్టర్ అవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశారు సార్? పవన్ ఏం చేశాడైతే చాలా తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఒక పర్టికులర్ టైంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. జనసేన వచ్చిన అంటే ఫస్ట్ లాంచ్ అప్పుడు వచ్చిన స్పీచ్ కానీ నోటెల్ స్పీచ్ ఐ రియలీ లైక్ వాట్ హీ స్పోక్. తనకున్న స్టార్ కరిష్మా ఎలాగో ఉంది, తను మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్, అండ్ ఆల్వేస్ బిలీవ్. బట్ లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ డిజల్యూషన్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్కన్సిస్టెన్సీ. కంటిన్యూస్గా మారుతూ ఉండటం అనేది ఒక స్పాట్ లైట్లో ఉన్న మనిషి చేయటం అని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కంటిన్యూస్గా మారుతా, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కదా. నేను నా కోసమే బతుకుతా, ఎవరిని కేర్ చేయని చెప్తున్నా. ప్రజల కోసం లేకపోతే నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం లేకపోతే ఏదో చేసేయాలి అని మీరు ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్న తర్వాత ఇన్కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది అబ్సల్యూట్లీ దట్ ఈస్ షోయింగ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ఎవ్రీథింగ్. మీరు రైట్ అయినా తప్పైనా ఏదైనా ఒకే దాన్ని పట్టుకోండి, ఇంక్లూడింగ్ నేను సిబిఎన్ కూడా అదే చెప్తాను. ఇఫ్ యూ మెయింటైన్ ఎన్టీఆర్ ఈజ్ అ బ్యాడ్ గై, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ సిబిఎన్. ఎన్టీఆర్ గురించి మీకు తెలియదు, అతను ఎందుకు పనికిరాని మనిషి, అందుకని నా డెసిషన్ తీసుకున్నాను. దట్ ఈస్ స్టాండింగ్ బై ఎ వర్డ్. చంద్రబాబు నాయుడు స్టాండ్ తీసుకుంటే చంద్రబాబు ఏం చేశారు, చేసేసి ఆయన మహామనిషి ఎవరో చేశారు, లక్ష్మీపార్వతి లేకపోతే ఏదో అని చెప్పి. లక్ష్మీపార్వతి చెప్తే అయిపోతే ఎన్టీఆర్ మహామనిషి ఎట్లా అవుతాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లాంటి ఒపీనియన్ ఉంది సిబిఎన్ మీద? మీకున్న ఒపీనియన్ ఏంటంటే లైక్ నెగటివ్ ఇంపాక్ట్? I believe he's a cunning politician and absolutely selfish in his nature, and he doesn't care about the people who he says he wants to serve అనేది నా ఒపీనియన్. మీకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం, రేవంత్ రెడ్డి కూడా పర్సనల్గా పరిచయం ఉందని చెప్తూ ఉన్నారు మీటింగ్. సో ఏంటి అంటే ఆయన ఓడిపోవడం, ఈయన గెలవడం ఎట్లా చూస్తారు? నాకు పొలిటికల్ ఆస్పెక్ట్ ఐఎమ్ నాట్ షూర్. నాట్ పొలిటికల్, ఇన్ జనరల్ గానే చెప్పండి. నాకు ఐ బిలీవ్ రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ, వెరీ డైనమిక్, అండ్ అంత యంగ్ ఏజ్లో ఒక ఫోర్స్ లాగా వస్తారు. నాకు ఈ కైండ్ ఆఫ్ ఏ ఫోర్స్ అనేది నాకు చాలా నచ్చుతాడు రేవంత్. మీరు చూసినంతలో రేవంత్ రెడ్డి విజయానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు తెలంగాణ? నేను ఓట్లు రేవంత్ రెడ్డికి ఎందుకు వేశారు, అది అంటే కేసీఆర్కి అగేన్స్ట్గా ఎందుకు వేశారు, ఆ ఆస్పెక్ట్ అనేది నాకు తెలియదు నిజంగా. బట్ రేవంత్ రెడ్డి యాజ్ అ పర్సన్ ఇమ్మీడియట్లీ అట్రాక్ట్స్. పవన్ కళ్యాణ్ ఆల్సో అట్రాక్ట్స్, కానీ అట్రాక్ట్ అయిన తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఉన్న క్రౌడ్ పుల్లర్ డిఫరెంట్. నేను ఊరికైనా 1-to-1 చూసిన, యూట్యూబ్లో చూసిన ఓన్లీ సోలో థింగ్ కూడా. ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ ద థింగ్ ఇస్ దేర్, విచ్ ఐ బిలీవ్ పవన్ కళ్యాణ్ ఆల్సో హ్యాస్ సమ్ టైమ్స్. అది యూనిఫామ్గా లేదు అది, కానీ అంత స్ట్రాంగ్గా అది చెప్పినోడు దానికి మళ్ళీ ఆపోజిట్గా అంతే స్ట్రాంగ్గా చెప్తే దట్ ఈస్ వేర్ ద ఇన్కన్సిస్టెన్సీ కమ్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత తిట్టారో అంత అరిసేసి అని చెప్పి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి ఇద్దరం కలిసి ఉంటాం అంటే అబ్సల్యూట్లీ యూఆర్ టెలింగ్ టూ ఆపోజిట్ థింగ్స్ వితౌట్ గివింగ్ అ లాజికల్ ఏ రీజన్ తోటి మీ మైండ్ మారింది. ఇప్పుడు మా మదర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆవిడ మీటింగ్కి వెళ్దే ఆవిడ. సో మీటింగ్కి వచ్చేవాళ్ళు దాంట్లో ఇప్పుడు సపోజ్ 1,00,000 మంది వచ్చారు అనుకోండి, 1,00,000 మందిలో 50,000 అపోజిషన్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఊరికైనా సరదాగా చూడటానికి వచ్చి ఉండొచ్చు. లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు మూవీ వాళ్ళకి ఆ రోజు ఏం పని లేదండి. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సార్ వస్తే ఎందుకు వెళ్ళాడు ఎవడైనా మీటింగ్లో వినటానికని రాడు, వాడు సరదాగా వచ్చాడు, జూకి వచ్చినట్టు ఏదో వచ్చాడు. అదే వాళ్ళని చూసి వాళ్ళు ఓటర్లు అనుకోవటం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఈజీగా క్యారీ అయిపోవచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మీరు ఓట్లు 1,00,000 కోట్లు వచ్చే ఓట్లలో ఇంట్లో కూర్చుని అలాంటి మీటింగ్ రాని వాళ్ళు మెయిన్ పీపుల్. వాళ్ళు ఏమంటున్నారు, లాజిక్ అంటారు. వాళ్ళు దే వోంట్ లిసన్ టు ఆల్ దీస్ డైలాగ్ స్టఫ్. యూనో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఈస్ మేడ్. పవన్ కళ్యాణ్ ఇంకా పొలిటీషియన్గా చూడట్లేదు, సినిమా స్టార్గానే చూస్తున్నారు వచ్చే జనాలు. పొలిటీషియన్గా చూడటానికి అతను మాట్లాడిన దాంట్లో నాకు లాజిక్ అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి స్పీచెస్ చూడండి, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ సెన్స్ ఇన్ వాట్ ఈస్ టాకింగ్. కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏంటి అనేది కంటిన్యూస్గా తన కంటెంట్లో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఊళ్ళో ఆడెవడో పుట్టాడు, ఆ ఊళ్ళో ఈడెవడో పుట్టాడు అని ఎవరు ఊరు పేరు తెలియని వాళ్ళే వాళ్ళని పేరుతూ ఉంటే వాళ్ళకి ఏంటి రిలవెన్స్ అసలు? ఆ ఊళ్ళో కూడా రిలవెన్స్ లేదు.
మీ ఊర్లో ఎవరు పుట్టారో తెలుసా అని నేను హిస్టరీ లెసన్ ఇస్తే అక్కడ హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? యా. So- తర్వాత ఐ థింక్ ఈ సరౌండెడ్ విత్ పీపుల్ హు డోంట్ నో ఎనీథింగ్ ఆర్ దే డోంట్ టాక్. నాకు ఒక జనసేన అతను ఒకటి చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వన్ వే గ్లాస్ అన్న, మనకు ఆయన కనిపిస్తాడు కానీ ఆయనకు మనం కనిపించాం అన్నాడు. ఓకే